ఏంటంటే స్టడీకి ప్రాక్టీస్కి చాలా తేడా ఉంటుంది. నేను చదువుకొని పట్టా తీసుకొని చేతిలో పట్టుకున్నాను తప్ప నేను నాట్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్నే. ఎందుకంటే నాకు ఆధ్యాత్మిక భక్తి అంటే బాగా ఇష్టం అన్నట్టు. నేను చిన్న చిన్న సోషల్ వర్కులు సేవలు నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను మామయ్య ద్వారా అన్నయ్య ద్వారా నేను వెళ్తూ ఉంటాను. నేను అదే దారి ఎంచుకున్నాను కాబట్టి నేను ఈ ఫీల్డ్కు వెళ్ళాలని నేను అనుకోలేదు. కాబట్టి నాకు అలాంటి టైంలో ఈ ఎల్లూరు శ్రీనివాసు ఇదేదో ధర్మం 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 వచ్చి నన్ను అధర్మంలో పడేసి వెళ్ళిపోయాడు ఇంతే. అంటే రాధిక, నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు కూడా ఆయనకి 3 లక్షలు ఇచ్చి మోసపోవడం అనేది ఎట్లా జరిగింది? అంటే ఎట్లా నమ్మ డబ్బులు ఇచ్చారు అసలు ఆ వ్యక్తికి? అంటే తన ఇది ఎంపీలో ఉన్నప్పుడు కారు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఆ ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను పైన మేడం వాళ్ళకి నేను సబ్మిట్ చేశాను. అది కోసమని అమౌంట్ అవసరం అవుతుందంటే నేను కొద్దిగా నేను కొన్ని మా మామయ్య వాళ్ళని కూడా అడిగేశాను. కొన్ని అంటే వీళ్ళు అతనికని చెప్పలేదు, నాకు సొంత అవసరం అని చెప్పేసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని నేను వేసాను అన్నమాట.